హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వా పూజ. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, చాలా చాలా బాగుంటుంది. అది సమ్మర్ వచ్చిన తర్వాత మనం మామిడికాయ పప్పు చేసుకోకపోతే ఎలా చెప్పండి. మీరు ఆల్రెడీ మామిడికాయ పప్పు చేసుకున్నారా? మీరే ప్రాసెస్లో చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను, చాలా బాగుంటుంది. నేనైతే మిరప్పొడి వాడనండి, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తాను. ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే కందిపప్పుని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అది కుక్కర్లో వేసి కొంచెం ఉడికినాక తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, ఒక టమోటా, పులుపు కొంచెం తక్కువ ఉందని ఒక టమోటా వేసుకున్నాను, లేకపోతే అవసరం లేదు. అది ఒక 4-5 విజిల్ వచ్చినాక ఎనుపుకొని తిరగబాత పెట్టుకోవడమే. చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. దాంతోపాటు అప్పలాలు, వడియాలు ఏమన్నా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. మా ఇంట్లో సింపుల్ అండ్ టేస్టీ లంచ్ మామిడికాయ పప్పు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి.